రేపన్న రోజు ఏం జరుగుతుందో అన్న భయంతో ఈ రోజు ఉన్న హ్యాపీనెస్‌ని వదులుకుంటామా? హాయ్! నా పేరు హరిణి. నా రీడింగ్ 26 బుక్స్ ఇన్ 2026 జర్నీలో ఇది నా 16థ్ బుక్. 'నీ చూపు చెప్పింది నాకు' బై హేమంత్ కొరటమద్ది గారు. ఇది మనోహర్ కిషోర్ అండ్ సీతా మహాలక్ష్మి చుట్టూ తిరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. కానీ ఒకరిపై ఒకరు అభిప్రాయాలు చెప్పుకునే లోపే వాళ్ళిద్దరూ దూరం అవ్వాల్సొస్తుంది. ఇయర్స్ లేటర్ వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. చిన్నప్పుడు చెప్పుకోలేకపోయిన ప్రేమ మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది అనేదే ఈ స్టోరీ. కథ మధ్యలో వచ్చిన ట్విస్ట్‌ని అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఆ ట్విస్టే ఈ స్టోరీని ఒక సినిమాటిక్ లెవెల్‌కి తీసుకెళ్ళింది అనిపించింది. ఈ బుక్ నాకొక బ్యూటిఫుల్ థింగ్‌ని నేర్పించింది. ఫ్యూచర్ గురించి భయపడుతూ ప్రెజెంట్ ఉన్న ఈ మొమెంట్‌ని మర్చిపోకూడదు. మన చేతిలో ఉన్న ఈ మొమెంట్‌ని పూర్తిగా జీవించేయాలి. మనందరం చేసే తప్పు కూడా ఇదే. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఆర్ జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటామే తప్ప ప్రెజెంట్ ఉన్న మూమెంట్‌ని ఎంజాయ్ చేయడమే మర్చిపోయాం మనందరం. పర్సనల్లీ సినిమాటిక్ నరేషన్ ఇష్టపడే వాళ్ళకి నేను ఈ బుక్‌ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. బుక్ లింక్ కోసం కామెంట్ ఆర్ డీఎం చేయండి. అండ్ తెలిసిందే కదా! ఫాలో అవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ సండే మరొక కొత్త పుస్తకంతో కలుద్దాం. అంతవరకు టాటా టేక్ కేర్.